సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు విజిట్ జర్మనీ అండ్ ఫైండింగ్ జర్మనీ టెక్నాలజీలో చాలా ఫార్వర్డ్ ఉంది. సో ఇప్పుడు ఈ ఎంటెక్ కోర్సులు రెండు, ఎంటెక్ బీటెక్ కోర్సులు కంప్యూటర్ సైన్స్. సో ఇండియా కంప్యూటర్ సైన్స్లో కొంచెం బెటర్ ఉంది. సో వాళ్ళు డిజిటైజేషన్ ఆఫ్ ద ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ చేయదలుచుకున్నారు. పోర్షే, ఆడి, మర్సిడీస్, బిఎండబ్ల్యూ. సో మన పిల్లలు అక్కడ వచ్చి ప్రాజెక్ట్స్ చేసి వాళ్ళ ఆటోమొబైల్ ఇండస్ట్రీని డిజిటైజ్ చేసే ప్రయత్నం ఉంటుంది. సో ఇవన్నీ అన్ని కాలేజీలు కూడా ఆఫర్ చేస్తున్నారు. కానీ 4 సంవత్సరాల్లో దీని పరిస్థితి ఎలా ఉంటుంది, అది గ్లోబల్ ట్రెండ్స్ అండ్ ఇండియాలో ఎలా ఉంటాయి, ఆ ట్రెండ్స్ ద్వారా చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే వరల్డ్లో టెక్నాలజీ చేంజ్ వచ్చింది, చాలామందిని జాబ్లో నుంచి తీసేయడం జరిగింది. కానీ మళ్ళీ వాళ్ళు రీటూల్ అయ్యి రీఎక్విప్ అయ్యి నాలెడ్జ్ గెయిన్ చేసి వాళ్ళు ఎంప్లాయబుల్ అయ్యేటట్టు అవకాశాలు దొరికినాయి. సో ఇప్పుడు ఆటోనమస్ కార్స్ ఇటువంటివి, స్పేస్, ఇవన్నీ ఇప్పుడు చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ చెప్పినట్టుగా మ్యారిటైమ్లో, స్పేస్లో ఇట్లా అన్ని చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ మేము ఇంకా కోర్సులు అది పెట్టాలి అని ఇంకా ఆలోచించలేదు. డిమాండ్ చూసి మా ఫ్యాకల్టీ పొజిషన్ చూసి పెడతాం. కొత్త కోర్సెస్ ఏమైతే పెట్టాలనుకుంటామో మనము, వాటి మీద స్టూడెంట్స్ కి కూడా అంత ఈజీగా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అంటారా సార్? అంటే ఏదైనా ఫస్ట్ పేరెంట్స్ స్టూడెంట్స్కి ఫస్ట్ క్వశ్చన్, ఇది చేస్తే నాకు జాబ్ వస్తుందా లేదా అని. ఊరికే నాలెడ్జ్ గెయిన్ చేయడము, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. బట్ ఇన్ దీస్ డేస్ విత్ సో మెనీ యంగ్స్టర్స్ ఇన్ ఇండియా, ఎంప్లాయబిలిటీ ఈజ్ ఎ మేజర్ కన్సర్న్. సో ఏదైనా దానికి జాబ్ వచ్చే అవకాశం ఉంటే వాళ్ళు చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్.